నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే. కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట్ట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాము, అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు అంటున్నా అంటే గతంలో ఈ వివక్ష లేకుండే, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే మా మీద తీవ్రమైన వివక్ష. ఎందుకు మా మీద కక్ష కట్టినరో నాకు ఇంకా అర్థమవుతలేదు. కాబట్టి తప్పకుండా ఈ వివక్షను విడనాడాలే. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా పూర్గా ఉంది, దాని విషయంలో ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. కానీ నిధులు ఒక్కటి మాత్రం నిజం నేను చెప్పేది, ఒకవేళ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా